హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన సంఘమా, దేవుని యొక్క మహోన్నతమైన మహాకృపను బట్టి, ఆత్మదేవుని మహాశక్తిని బట్టి ఈ దిన సాయంకాల ఆరాధన నిమిత్తమై చేరువచ్చిన మీ అందరికీ క్రీస్తు యేసు నామములో శుభములు సమాధానములు కలుగును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సంఘమా, పరిశుద్ధ గ్రంథములో అనేకములైన సత్యయుక్తమైన మర్మయుక్తమైన బోధలను ప్రతినిత్యము మనము ధ్యానిస్తున్న క్రమములో ఈ దినమునకై ఆత్మదేవుడు మాట్లాడుతున్న మాటలు ఆత్మీయత, ఆత్మీయ దృష్టి, ఆత్మీయ దృష్టి అనే మాటలు మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. ఆత్మీయ దృష్టిని గురించి మనం ప్రతినిత్యము ధ్యానిస్తూనే ఉంటాం. ఆత్మీయ దృష్టి మనకు ఉన్నదా లేదా, మనకు ఆత్మీయ దృష్టి ఉన్నదా లేదా అని మనము గ్రహించాలి. ఆత్మీయ దృష్టిని గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన మనతో మాట్లాడుతున్నాడు. ఆత్మీయ దృష్టి అంటే ఏమిటి? పరిశుద్ధ గ్రంథములో దేవాతి దేవునికి అనుగ్రహింపబడినటువంటి పరిశుద్ధాత్మ శక్తి అవధులు లేకుండా భూమి మీద ఉన్నప్పుడు ఒక మనుష్య కుమారుడికి పరిశుద్ధాత్మ ఉన్నది అని పరిశుద్ధ గ్రంథంలో యోహాను సువార్తలో మనం ఎల్లవేళలా చదువుకుంటాం. ఇమ్మెజరబుల్ హోలీ స్పిరిట్ హ్యాడ్ బీన్ ఫిల్డ్ విత్ ది జీసస్. ఆయనలో ఒక మనుష్యుడిగా ఉండి పరిశుద్ధాత్మ జ్ఞానమును కలిగిన వాడై 3.5 సంవత్సరాల కాలము ఆయన బోధ చేసి ప్రపంచవ్యాప్తముగా ఒక అద్భుతమైన శక్తిగా ఆయన మారాడు అనే స్థితి మనందరికీ తెలుసు. ఒక మనుష్యుని యొక్క జ్ఞానము బైబిల్లో రాస్తాడు. డెక్స్ బైబిల్లో ఒక జంతువు జ్ఞానంతో పోలుస్తున్నాడు. ఒక మనుష్యుని యొక్క జ్ఞానము ఒక జంతువు జ్ఞానముతో పోలుస్తున్నారు. అయితే పరిశుద్ధ గ్రంథంలో క్రైస్తవునికి దేవాతి దేవుడు ఇచ్చినటువంటి యోగ్యత ఏమిటంటే ఆత్మ జ్ఞానాన్ని కూడా దేవాతి దేవుడు అనుగ్రహించాడు. ఆత్మ జ్ఞానము, మనుష్య జ్ఞానము, ఈ రెండింటిని మనం పోల్చినప్పుడు ఆ జ్ఞానము అనే మాట మనం చూసినప్పుడు ఆ జ్ఞానము లేకుండా ఈ భూమి మీద మనము జీవించలేము. లోక జ్ఞానము చొప్పున మనుష్యుడు జీవిస్తాడు, దైవ జ్ఞానము చొప్పున కూడా మనుష్యుడు జీవిస్తాడు. అయితే క్రైస్తవ్యంలో ఉన్నటువంటి గొప్ప ఆధిక్యత ఏమిటంటే దేవునికి ఉన్నటువంటి శక్తి, దేవునికి ఉన్నటువంటి ఆత్మీయ జ్ఞానము, దేవునికి ఉన్నటువంటి ఆత్మీయ స్ఫురత మనుష్యునికి కూడా దేవుడు అనుగ్రహించాడు. అది క్రొత్త నిబంధన భక్తులైన మనం అందరము గ్రహించాలి. పాత నిబంధన గ్రంథములైతే ఆ ప్రవక్తలైన వారికి, వారిలో కూడాను కొందరికే ఇచ్చారు. వారిలో కూడాను అందరూ ఆత్మజ్ఞానం పొందిన వారు లేరు. అయితే క్రొత్త నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి భక్తులైన యేసు క్రీస్తు రక్తము వల్ల శుద్ధీకరించి పవిత్రపరచబడి ఒక నూతనమైన అనుభవాలతో కూడిన మనందరికి కూడాను దేవాతి దేవుడు ఆత్మ జ్ఞానాన్ని కూడా అనుగ్రహించాడు. అయితే మనము ఆత్మ జ్ఞానముతో జీవిస్తున్నామా లేక ఇంకనూ మనుష్య జ్ఞానముతోనే ఈ లోకములో జీవిస్తున్నామని ఈ దినమున పరిశుద్ధాత్మ దేవుడు మనతో కొన్ని ప్రశ్నలు వేస్తున్నారు. అయితే ఆత్మ జ్ఞానము అంటే ఏమిటి? లోక సంబంధమైనటువంటి జ్ఞానము కానిది ఆత్మ సంబంధమైన జ్ఞానం. లోక సంబంధమైన జ్ఞానము దేవాతి దేవుడు ఒక మాటను మాట్లాడతారు. భూలోకంలో ఉన్నప్పుడు శిష్యులతో ఆయన మాట్లాడిన మాట మనం చూసినప్పుడు పరిశుద్ధ గ్రంథములు ఆయన పరిశుద్ధమైనటువంటి ఆ యొక్క పర్వతము మీదకు వెళ్ళి ఆయన ప్రార్థించమని వారితో చెప్పి ఆయన ఆ యొక్క పర్వతము మీదకి వెళ్ళి మోషే
యొక్క ఆత్మీయతతో కూడినటువంటి దృశ్యాన్ని చూసి ఆయన యొక్క వస్త్రములు తెల్లని వాయులు అనే మాటని మనం అక్కడ గ్రహిస్తాం. ఆయన తిరిగి వచ్చేప్పటికీ వారు నిద్రించుచున్న స్థితిని ఆయన గ్రహించి అప్పుడు అంటాడు, ఆయన ఆ నిద్రించుచున్న స్థితిని ఆయన అన్న మాట ఏమిటంటే, హల్లెలూయా, 32వ వచనము 9వ అధ్యాయము లూకా సువార్తలు. పేతురును అతనితో కూడా ఉన్నవారును నిద్రమత్తుగా ఉండరి. వారు మేలుకొనినప్పుడు ఆయన మహిమను ఆయనతో కూడా నిలిచిన 2 పురుషులను చూచిరి. ఆయన యుద్ధం నుండి వెళ్ళిపోవచ్చుట పేతురు యేసుతో, ఏలినవాడా, మనం ఇక్కడ ఉండటం మంచిది. నీకు ఒకటి మోషేకును, ఒకటి ఏలియాకు, ఒకటి 3 పర్ణశాలను మేము కట్టుదామని తాను చెప్పినది తాను ఎరుగకయే చెప్పాను. అక్కడేమో యేసుక్రీస్తు ప్రభులు వారు ప్రార్థించడానికి వెళ్ళినప్పుడు ఆయన యొక్క వస్త్రములు తెల్లనివై దగదగ మెరిసెను అనే మాట రాశారు. అంతకుముందు దేవాతి దేవుని యొక్క వస్త్రములు, ఆత్మను పొందినప్పుడు వస్త్రములు ఆ రీతిగా ఉన్నాయా అని మనం ఒక ప్రశ్న వేసుకోవాలి. కాబట్టి నీ యొక్క ఆత్మీయతలో ఎదుగుతున్న స్థితిలో ఆయన ఏం చూశారంటే, అప్పుడు ఆత్మవశ్యుడై మరణించినటువంటి మోషేను చూశారు, మరణించినటువంటి ఏలియాను చూశారు. వారితో మాట్లాడిన స్థితిని కూడా యేసుక్రీస్తు వారు పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడింది. మరి పేతురు ఆయనతో ఉన్నటువంటి శిష్యులు నిద్రలో ఉన్నారు కాబట్టి, వారికి ఆత్మస్థితి లేదు కాబట్టి ఆ దృశ్యాన్ని వారు చూడలేకపోయారు. కాబట్టి ఆత్మ జ్ఞానము మనకి దేవుడిచ్చాడు. మన వలె సాధారణమైనటువంటి మనుష్యుడిగా పుట్టారు దేవుడు. ఆయన దేవుడిగా ఈ లోకములో జీవించలేదు. ఆయన మనుష్యుడిగానే జీవించారు. ఆయన మనుష్యుడిగానే ఉన్నారు. మనుష్యుడిగానే ఏడ్చారు, మనుష్యుడిగానే భోజనం చేశారు. ఆయన ఆత్మవశ్యుడై అనేకమైన అద్భుతాలు చేశారు. అలాంటి స్థితి నీకును దేవుడు అనుగ్రహించాడు. నీవు అది ఎందుకు పొందలేకపోతున్నావని పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఇంత నాన్న ప్రశ్నిస్తున్నాడు. మనకున్నటువంటి యోగ్యతను మనం ఎందుకు పోగొట్టుకుంటున్నాం, అట్టి స్థితిలోనికి మనం ఎందుకు ఎదగలేకపోతున్నామని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. అలాగనే భక్తుడైనటువంటి క్రొత్త నిబంధన భక్తుడైనటువంటి మరి ఒక భక్తుడిని మనం చూసినప్పుడు అపోస్తలుల కార్యములు ఒక భక్తుడు ఉంటారు. ఆయన స్టెఫెన్ అనే వ్యక్తి మనందరికీ తెలుసు. ఆయన కూడా మనలాంటి మనుష్యుడే. మన వలె జీవించిన వాడే. ఆయన దేవుని నిమిత్తము ఆయన సర్వమును దేవుని కొరకు అర్పించుకొని ఆయన మరణించడానికి కూడా సిద్ధపడినటువంటి వ్యక్తిగా ఉంటున్నాడు. ఆయన కూడా, స్టెఫెన్ కూడా నీలాంటి వాడే, నాలాంటి వాడే. ఆయనైతే ఆత్మతో నింపబడిన వాడై, ఆత్మ జ్ఞానము కలిగిన వాడై ఆయన చూస్తున్నటువంటి స్థితిని మనం చూస్తున్నాం. చూడండి 55వ వచనము 7వ అధ్యాయములో అపోస్తలుల కార్యములు. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశము వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి ఉండుట చూచి, ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి ఉండుటయు చూచుతున్నానని చెప్పాను. దేవునికి ఒకసారి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. స్టెఫెన్ అనే వ్యక్తి భూమి మీద ఉండి దేవుని చూశాడు. భూమి మీద ఉండి యేసుక్రీస్తు ప్రభుల వారు తండ్రి అయిన దేవుని కుడి పార్శ్వమున నిలబడి ఉన్నాడని చూశారు. అట్టి వ్యక్తి లోకరీతిగా మానవుడే, లోకరీతిగా మనలాగా పుట్టినవాడే. ఆయన దేవుని కొరకు తన యొక్క శరీరమును, తన యొక్క మనస్సును, ఆ యొక్క పరిస్థితులన్నిటినీ, లోక జ్ఞానాన్ని చంపేసుకున్నవాడు. మనకేంటంటే లోక జ్ఞానం ఉండాల్సిందే, దైవ జ్ఞానంకు ప్రయత్నం చేయం. లోక జ్ఞానం అంటే మనందరికీ తెలుసు, లోకము వైపు ఆశ. లోకము వైపు ఆశ, లోకములో ఉన్న స్థితుల వైపు
మనస్సు లోకములో ఉన్నటువంటి బలహీనత వైపు మన యొక్క బలహీన పరిస్థితులని పెడతాం. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు నీకు దర్శనం ఎక్కడిస్తాడు, నీకు అలాంటి శక్తిని ఎక్కడిస్తాడు? ఆ స్టెఫెన్ అయితే యవనస్తుడిగా ఉన్నాడు, దేవుని కొరకు మరణించిన వాడిగా ఉన్నాడని ఆ వాక్యంలో, ఆ యొక్క గ్రంథంలో మనం చూస్తాం. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, యేసు క్రీస్తు వారి గురించి మనం చూసాం, స్టెఫెన్ గురించి చూసాం. ఒక మానవులే వీళ్ళంతా, యేసుక్రీస్తు మానవుడే. ఇక్కడ స్టెఫెన్ గురించి చూసాం. మరి ఒక వ్యక్తిని మీకు పరిచయం చేస్తారు పరిశుద్ధ గ్రంథములు, ఆ యొక్క అపొస్తలుల కార్యములు. ఒక వ్యక్తి ఉన్నాడు, పౌలు భక్తుడనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన యొక్క స్థితి మనందరికీ తెలిసినది. ఆయన ఏ రీతిగా భూమి మీద నుండి ఆయన అంటాడు, ఆయన చేసినటువంటి ఆ క్రియను ఎలాగ చెప్తాడంటే, అది నాకైతే తెలియదు అంటున్నాడు. ఆయన అంటున్న మాటలో ఒక సత్యాన్ని మనం గ్రహించాలి. పౌలు భక్తుడు ఆయన ఇక్కడ ఉండి ఆ పైన ఉన్నటువంటి దేవాతి దేవుని యొక్క దర్శనము చేసుకున్న వాడిగా ఉంటున్నాడని మనం చూస్తాం. ఆ యొక్క పౌలు భక్తుడు కూడా దేవుని యొక్క క్రియను ఆ ప్రాంతంలో చూసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, మనుష్యుడు దైవ జ్ఞానముతో నింపబడినప్పుడు, లోకేచ్ఛలను వదిలినప్పుడు, శరీరటువంటి ఇచ్ఛలను మనం వదిలినప్పుడు, దేవుని కొరకు సిద్ధపడిన మనస్సు మనం కలిగి ఉన్నప్పుడు, నీకు దైవ జ్ఞానం అనుగ్రహించి దేవుడు నీతో మాట్లాడేవారుగా ఉంటున్నాడని గ్రంథము సెలవిస్తున్నది. మరి ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన యోహాను భక్తుడిని ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయనైతే నీ వలే నా వలే మనుష్యుడి. ఆ పద్మాసులో, ఆ ద్వీపంలో మరణమునకు గురి కాబడి మరణపు శయ్యపై పడుకొని ఉన్నవాడు ఉన్నాడు. ఎండలో 90 సంవత్సరాల వయస్సు కలిగిన వాడుగా ఉన్నాడు. ఆయన ఆత్మవశుడై ప్రకటన గ్రంథమును రాసిన వాడిగా ఉంటున్నాడు. ప్రకటన గ్రంథంలో ఉన్న మర్మాలను, రేపు జరగబోతున్నటువంటి మర్మాలను దేవుని చేత చూపించబడి ఆ యొక్క మర్మములన్నీ మనకు తెలియజేసి దేవుని రాకడ కొరకు సిద్ధపరిచే వాక్యాలను మనకు బలపరిచి సిద్ధము చేసిన వాడిగా కూడా ఉంటున్నాడని మీరు గ్రహించాలి. కాబట్టి మనం చూసినటువంటి భక్తులందరూ కూడా నీ వలే నా వలే తల్లి గర్భంలో పుట్టి బయటకు వచ్చిన వారే. అయితే క్రొత్త నిబంధన భక్తులైన మనందరికీ దేవుడిచ్చిన యోగ్యత ఏమిటంటే, పరమనున్న సత్యాలు నెరుక్కునే జ్ఞానాన్ని ఇచ్చాడు. దర్శనముల ద్వారా దేవుడు మాట్లాడే జ్ఞానాన్ని ఇచ్చాడు. అదే రీతిగా నీ చుట్టూ ఏమి జరుగుతుందో, ఏమి జరగబోతుందో దానిని చూపించే దేవుడిగా కూడా ఉంటున్నాడని మీరు గ్రహించాలి. యు ఆర్ మిస్సింగ్ ద ఆపర్చునిటీ that God had given to you and to me, which had been emphasized in the Bible. We are not able to get it. Why? ఎందుకు పొందలేకపోతున్నామంటే, సాధారణమైనటువంటి విశ్వాసులుగానే మనం జీవిస్తున్నాం. ఏదో వాక్యం వింటున్నాం, గుడ్, కానీ వింటున్న వాక్యాన్ని అనుసరించి నడవలేకపోతున్నాం. మనం ఏదో నేర్చుకుని ఉంటాం, మన పుట్టుకలో ఏదో వచ్చి ఉంటుంది, దానిని మరణమునకు గురి చేయలేకపోతున్నాం. బాప్తిసం తీసుకుంటాం కూడా, ఆ మరణము గురి చేయలేకపోతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండటానికి ఇష్టపడడు. త్యజించాలి, లోకేచ్ఛలను త్యజించాలి. పరిశుద్ధ గ్రంథములు లోకేచ్ఛలను త్యజించినటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు. మనం ఎప్పుడు బైబిల్లో ధ్యానం చేసేవాళ్ళే. ఒక పర్యాయము ఆ వ్యక్తిని 19వ అధ్యాయము 26వ వచనము ఆది కాండములో మనకు తెలిసినటువంటి గొప్ప స్త్రీ అన్నమాట. ఆ స్త్రీ గురించి ఒకసారి చదువుకుంటాం. 26. అయితే లోతు భార్య అతన్ని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయను. దేవుని యొక్క మహోన్నతమైన మహాకృపను బట్టి, దేవుని యొక్క మహాశక్తిని బట్టి, దేవాతి దేవుడు చెప్పినటువంటి మాటను వినుక, దేవాతి దేవుడు చెప్పిన మాటను వినుక ఆ బిడ్డ చేసినటువంటి స్థితిని మనము చూస్తున్నాం. కాబట్టి దేవుని యొక్క మహోన్నతమైన మహాకృప ఏమిటి? ఆయన హస్తములలో కుటుంబం అంతా ఉన్నది. పరిశుద్ధాత్మ దేవుడే వారితో నడిపించుకుంటూ వెళ్తున్నారు కుటుంబాన్ని. 2 కుమార్తెలను, భర్తను, ఆమెకింకను లోకముపై ఆశ. అక్కడ ఏంటి ఆశ? లోకంలో ఆశ ఏంటంటే, మనందరికీ తెలుసు ఆ యొక్క లోతు దినములలో జరిగినటువంటి పాపం ఏంటో మనకు తెలుసు.
She just fallen in it. She couldn't come out of it. పడిపోయింది, భర్త ఉన్నాడు, పడిపోయింది. కానీ కుమార్తెలను అదుపులో పెట్టలేకపోయింది, అల్లులను అదుపులో పెట్టలేకపోయింది. ఆ ఇంట్లో కుమారుడు కూడా ఉన్నాడు, కుమారుని కూడా అదుపులో పెట్టలేని స్త్రీగా ఉంటున్నది. ఇంకను ఆమె యొక్క మనస్సు ఆ పాపము జీవితం వైపే ఉన్నది. దేవుడు చెప్పినా కూడాను ఆ మాటల వెనుక ఆమె మనస్సును అలాగ తిప్పింది. Soon after she turned back, she died. ఆవిడ ఆ రీతిగా ఆ వెనుకకు తిరిగిన వెంటనే మరణించిన స్త్రీగా కూడా ఉంటుందని మనకు తెలుసు. అక్కడ ఉప్పు స్తంభం అయింది, లేకపోతే మరణించింది, ఆ పాయింట్ మీరు పక్కన పెట్టేసేయండి. ఆవిడ యొక్క స్థితి ఏమిటంటే పాపము వైపు తిరిగి చూచుట. దేవుని చేతిలో ఉండి కూడా, నీవు నేను దేవుని చేతిలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడని తెలిసి కూడా we will be dragged towards a satanic mind. అలాగా ఈడబడుతున్నాం. ఆ యొక్క పాపపు ఇచ్చలను, ఆలోచనలను మనము తగ్గించుకోలేకపోతున్నాం. కారణం ఏంటంటే నిజమైనటువంటి మారు మనస్సు మనలో లేకపోవటమే. భక్తుడైనటువంటి భర్త ఆయన యొక్క నిజమైన మనస్సును గురించి మనం ఎలాగ బాధపడతామో ఆ బాధను ఆయన మనకి ఇప్పుడు తెలియజేస్తున్నాడు. ఆ భర్త ఏ రీతిగా బాధపడ్డాడు ఆయన మనకు తెలియజేసిన మాటని మనం ఇక్కడ చూస్తూ వస్తున్నాం. హల్లెలూయా. 7వ వచనము 2 పేతురు గ్రంథము, ఆ యొక్క 2 పేతురు పత్రికలో 7వ వచనం, దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను. ఆ నీతిమంతుడు వారి మధ్యను కాపురం ఉండి తాను చూచిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమైన క్రియల విషయంలో దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకొనుచు వచ్చెను. సేమ్ ఇండివిడ్యువల్, అలా ఆయనే వ్యక్తి, భార్య భర్తలే కాపురం చేస్తున్నారు. ఈయనైతే ఎప్పుడు బాధపడుతూనే ఉన్నాడు, నేను ఏంటి ఈ పరిస్థితిలో ఉన్నానని. తను మాత్రము నేను నడవలేను, దగ్గర ప్రాంతంలో తీసుకెళ్ళమని దేవదూతలను అడిగినట్లుగా గ్రంథంలో చూస్తున్నాం. కాబట్టి లోకము వైపు ఆ కథ మనం ఎప్పుడినేదే. ఇవాటి కూడా ఇజ్రాయెల్ దేశం వెళ్ళిన వాళ్ళకి అది చూపిస్తారు. ఇదిగో ఇక్కడే ఆ ఉప్పు స్తంభమైంది లోతు భార్య అని. ఆయన దేవాతి దేవుడు కూడా భూలోకంలో యేసు క్రీస్తు వారు లోతు భార్యను గురించి ఒక ప్రత్యేకించి మాట్లాడతాడు. ఆయనే ఈ రిఫర్ దట్ నేమ్ ఇన్ ద బైబిల్. యేసయ్య చెప్తారు ఆయన దినములలో ఏ రీతిగా ఉన్నదో ఆ లూకులో అనుకుంటా ఆయన రాసిన మాటని, ఆయన స్పెసిఫికేషన్, యేసయ్య గారు చేసినటువంటి స్పెసిఫికేషన్ ని ఒకసారి చదువుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రములు 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 స్తోత్రములు. 32వ వచనములో యేసయ్య రీఇటరేట్ చేస్తాడు 17వ అధ్యాయములో, లోతు భార్యను జ్ఞాపకము చేసుకొనుడి, తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దానిని పోగొట్టుకొనువాడు దానిని సజీవుగా కాపాడుకొనును. కాబట్టి ఆ మనస్తత్వం మనకు ఉండకూడదు. యేసు క్రీస్తు ప్రభులు వారు ఆమెను ఉద్దేశించి మనకు చెప్తున్నాడు. 2వ రాకడ అలాగా ఉంటుందనే సంగతిని చెప్తూ ఆవిడని మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, దేవుని యొక్క మహోన్నతమైన మహాకృపను బట్టి, ఆత్మదేవుని యొక్క శక్తివంతమైన స్థితిని బట్టి, మనందరికీ తెలిసినటువంటి దేవాతి దేవుని యొక్క శిష్యుడు, ప్రథమమైన శిష్యుడు, సంఘమును దేవుని యొక్క ఉద్దేశంలో ఆయనే పునాది. ఆ వ్యక్తి రఫా అనే వ్యక్తి, పేతురు అనే వ్యక్తిని గురించి దేవుడు చెప్తాడు. ఆ వ్యక్తి ఎలాంటి వాడో మనందరికి చెప్తున్నాడు. దేవునితో మనం ఉంటూనే ఉంటాం, సడన్ గా సైడ్కి మన మనసు వెళ్ళిపోతుంది. దేవుని చేతిలోనే ఉంటాం, సడన్ గా
మన మనస్సు ప్రక్కకి వెళ్ళిపోతుంది. ఎందుకు వెళుతుందంటే మన విశ్వాసములోను, మన నీతిలోను, మన భక్తి తత్పరతలోను బలహీనులుగా ఉంటున్నామన్న సంగతి మనం గ్రహించాలి. మీరు గమనించాలి, మనము దేవుని చేతిలో ఉన్నవారమన్న సంగతిని గ్రహించాలి. లోతు భార్య కూడా దేవదూతల చేతిలో ఉన్నది. పేతురు కూడా దేవుని చేతిలోనే ఉన్నాడు. దేవుని చేతిలోనే ఉన్నాడు. ఆయన వైపు చూస్తున్నాడు. అంతవరకు నడిచాడు. నీటి మీద నడవగలిగాడు. ప్రక్కగా చూశాడు. ఆయన నీటిలో మునగసాగినని మనం చూస్తాం. కాబట్టి నీవు నీతియుక్తమైనటువంటి స్థితిలో జీవించాలి. దేవుని చేతిలో ఉన్నవారు మనమందరము ఆత్మను కలిగిన వారము అయినప్పటికీ మనం ఆ యొక్క శక్తిని పొందలేకపోతున్నామంటే కారణము స్టిల్ యు ఆర్ లాగరింగ్ బిహైండ్ ద హోలీ స్పిరిట్. ఆ యొక్క పరిశుద్ధాత్మకు వెనకకు వెళ్ళిపోతున్నామనే స్థితిని దేవాతి దేవుడు గుర్తు చేస్తున్నాడని దీనిని మనం ఆత్మను పొందలేకపోవటానికి కారణం లోకము వైపు చూసినప్పుడు, అక్కడ లోకము ఎలాగ చూశాడంటే ఆయన గాలి వీచుచున్నదనే మాటని గ్రంథంలో చూస్తాం. మ్యాథ్యూస్ లో ఉంటుంది, అది 14, 29, 30 మనం చదువుకుంటాం. అక్కడ గాలి వీచుచున్నది అనే మాటని మనం చూస్తాం. ఈ గాలి వీస్తే, వర్షం పడితే, అలలు వస్తే నువ్వు దేవుని చేతిలో ఉన్నావు. యూ షుడ్ హ్యావ్ టు మైండ్ ఇట్. నీవు నేను దాన్ని గుర్తించాలి. ఆయన చేతిలో ఉన్నవారమని మనం అందరం మర్చిపోతున్నాం. అయినప్పటికీ ఆయన దయాద్ర హృదయుడు, కరుణా సంపన్నుడు కాబట్టి మనలను పట్టుకొని లేపగలుగుతున్నాడు. నీవు ఆ స్థితిలో ఉన్నావని దేవుడు ఈ దినాన నాతో నీతో మాట్లాడుతున్న మాటలను మనం గుర్తించుకోవాలి. అలాగనే మనము అపొస్తలుల కార్యములు ఇంతకు చదువుకున్నాం 7వ అధ్యాయము 55వ వచనములు మనము చదువుకున్న మాటను ఒకసారి గుర్తు చేసుకుందాం. హల్లెలూయా, స్తోత్రం. పరలోకము చూచుట, పరలోకము మహిమను చూచుట. హల్లెలూయా, స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మీ పితరులు అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకుని వాడై ఆకాశము వైపు తేర చూసి దేవుని మహిమను యేసును చూచి కుడి పార్శ్వమందు నిలిచి ఉండుట చూచెను. వారు ఈ మాటలు విని కోపంతో మండిపోయిన అతన్ని చూచి పండ్లు కొరికిరి. అవతల వాళ్ళేమో ఆయనను మరణానికి గురి చేయటానికి కత్తులు కటారాలు తీసుకొని రెడీగా ఉన్నారు. ఈయనైతే దేవుడిని చూస్తున్నాడు. ఆయన విశ్వాసం ఎలాగున్నది? నా దేవుడు కార్యము చేయగలడు. నేను మరణించినా కూడా ఆయన చెంతకు వెళ్తానని మరణమును లెక్క చేయలేదు. He knows pretty well about that one. He will be killed. అందులో పౌలు కూడా ఒక బాధ్యుడు అక్కడ. అయినప్పటికీ he never hesitated to die. కాబట్టి మనము ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మరణము రాగానే, మనకు ఆ సందర్భం రాగానే మన పరిస్థితులన్నీ వేరైపోతాయి. We will be looking after our own intelligence. We should have to feel, if at all anything is happening, it is the God's will అన్న మా భావాన్ని మనం కలిగి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు ఇది మనతో మాట్లాడుతున్నాడు. సమస్య వచ్చినప్పుడు మీరు ఏ మాత్రము కూడా పేతురు వలె ప్రక్కకు తిరగకండి. నీవు దేవుని చేతిలో ఉన్నవాడవు. దేవుడు నీ యొక్క శరీరంలో జీవిస్తున్నాడు. దేవుడే నీ యొక్క శరీరాన్ని ఆలయముగా చేసుకొని దీవిస్తున్నాడు అన్న సంగతి ప్రతి ఒక్క విశ్వాసి, క్రొత్త నిబంధన భక్తులైన మనం అందరం కూడాను గ్రహించాలని పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. పరిశుద్ధాత్మని యొక్క ఆత్మీయతలో మనం బలపరచబడినటువంటి మనము పరిశుద్ధాత్మ కార్యములు పాత నిబంధనలో ఒక భక్తుడిని మనం చూస్తాం. 2 రాజుల గ్రంథము 6వ అధ్యాయము 17వ వచనంలో మనకు తెలియనటువంటి విషయం ఏం కాదు. అయితే ఇక్కడ ఆ భక్తుడు, ఆయన శిష్యుడు ఇరువురు ఉన్నారు. ఇరువురు కూడాను దేవునితో జీవిస్తున్న వారే. మరి శిష్యుడికి ఎందుకు పరమ జ్ఞానం లేకపోయింది? ఆ యొక్క ప్రవక్తకి ఎందుకు పరమ జ్ఞానం వచ్చింది? మనం గ్రహించాలి. ఎందుకు ఆయనకు పరమ జ్ఞానం ఉన్నది, ఎందుకు ఈయనకు పరమ జ్ఞానం లేదంటే ఈయన ఇంకను లోకము వైపు, లోక ధనాశల వైపు ఉండి జీవించేవాడిగానే ఉంటారు.
సంఘంలో అలాంటి మనుషులు చాలా మంది ఉన్నారు. లోకం వైపు చూచుట, లోకాశల వైపు చూచుట, అది నీకు పరమ జ్ఞానమును ఇవ్వదని నీవు గ్రహించాలి. పరమ జ్ఞానమును కలిగినటువంటి ఆ భక్తుడు ఎంత ధైర్యంగా ఉన్నాడో చూడండి. శత్రువులు వచ్చినప్పటికి కూడాను ఆయన చుట్టూ ఉన్నటువంటి దేవుడు పంపినటువంటి ఆ యొక్క సైన్య సమూహాన్ని చూచి ధైర్యముగా ఆ ప్రాంతంలో ఉన్నాడని మనం గ్రహించాలి. నీకు కూడాను ఒక శక్తివంతమైన జ్ఞానాన్ని దేవుడిచ్చాడు. దాన్ని నువ్వెందుకు పొందుకోలేకపోతున్నావు? ఎందుకు నువ్వు ఆత్మ జ్ఞానాన్ని తీసుకోలేకపోతున్నావు అని భక్తుడైనటువంటి ఆ ఎలీషా మనకి తెలియజేస్తున్నాడు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన మరి ఎలీషా కూడా మనుష్యుడే, నీలాంటి మనుష్యుడే, నీ వల్ల పుట్టినవాడే. మరి ఎందుకు ఆయనకి అంత జ్ఞానము? కారణం ఏంటంటే ఆత్మ కొరకు ఏలియాని బ్రతిమలాడి తనకున్నటువంటి కోట్లాది రూపాయల ఆస్తిని వదిలి తల్లిదండ్రులను గౌరవించి వారి యొక్క పర్మిషన్ తీసుకొని దేవుని కొరకు ఆయనతో వెంటబడిన వాడిగా ఉన్నాడు. దేవుని కొరకు సిద్ధపడి తనదంతా వదులుకున్న వాడిగా ఉన్నాడని మనందరికీ తెలుసు. వీ షుడ్ హ్యావ్ టు రియలైజ్. కథగా వినొద్దు. మనము అందులో భాగాన్ని మన శరీరాలను తీసుకోవాలి, మన ఆత్మల్లోనికి తీసుకోవాలి, మన మనస్సులోనికి తీసుకోవాలి. నీకు కూడాను నీ చుట్టూ నీ భవిష్యత్తు కూడా దేవుడు చెప్తూనే ఉంటాడు. దేవుడు నీ భవిష్యత్తు ఎంతో కూడా నీకు చెప్తుంటాడు. కానీ నీకు ఆత్మ జ్ఞానం ఉంటే నీకు ఏమి జరగబోతుందో కూడా దేవుడు తెలియచేస్తాడు. అది నీవెందుకు పొందుకోలేకపోతున్నావు? క్రైస్తవుడిగా నీకు దేవుడు ఇచ్చినటువంటి యోగ్యతను నువ్వు పోగొట్టుకుంటున్నావని ఈ దినమైన పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అట్టి ఆత్మ జ్ఞానము కావాలంటే శ్రమలు కూడా అవసరమే. అటువంటి ఆత్మ జ్ఞానము కావాలంటే శ్రమలు కూడా అవసరమే. యోబు భక్తుడు మనందరికీ తెలుసు. శ్రమలు అంటేనే యోబు, సహనం అంటేనే యోబు. శ్రమలు సహనము రెండు ట్రావెల్ చేసే అతని జీవితంలో. శ్రమలు ఎంత ఉన్నావో సహనము కూడా అంతే. నా దేవుడు ఇచ్చను, నా దేవుడు తీసుకొని వెళ్ళను. ఆయన ఆస్తి అంతా పోయిందని చెప్పారు. ఒకటే మాట అన్నాడు, నా దేవుడు ఇచ్చాడు, తీసుకొని వెళ్ళాడు అన్నాడు. మరలా అన్నారు, నీ బిడ్డలందరూ చచ్చిపోయారు అన్నారు. నా దేవుడు ఇచ్చాడు, తీసుకున్నాడు అన్నాడు. ఏ మాత్రము కూడా తోడకలేదు. దేవునిపై ఒక మాట కూడా అనని వాడుగా యోబు ఉన్నాడు. ఆయన యొక్క జీవితంలో 42వ అధ్యాయము 5వ వచనములో ఒక సత్యాన్ని ఆత్మదేవుడు మనతో మాట్లాడుతూ మన జీవితాలని భద్రపరుస్తున్నాడు. 42:5లో ఆత్మదేవుడు వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను. దేవుడికి స్తోత్రాలు చెప్పండి. కన్నులారా దేవుని చూడగలిగినటువంటి యోగ్యతను యోబు పొందాడు. శ్రమలలో దేవుని యొక్క దర్శనాన్ని పొందిన వాడుగా ఉంటున్నాడు. అప్పుడైతే విన్నాడంటే దేవుడు అని అంత విశ్వాసంతో ఉన్నాడు. బిడ్డల్ని ఏ పాపం చేస్తారని ప్రతినిత్యము వారందరి కొరకు ఉదయకాలము సాయంత్రము బలులు అర్పించి దేవుని యొద్ద ఆత్మీయతో కూడిన బిడ్డగా ఉంటున్నాడు. అంత మాత్రమే కాకుండా దేవుని చేత ఒక సాక్ష్యము పొందిన వాడిగా ఉంటున్నాడు. అయినప్పటికీ దేవునికి సాతానునికి ఒక భావోద్రేకాలతో కూడిన మాటలు వచ్చినప్పుడు ఆయన నా భక్తుడిని నువ్వు మరణానికి గురిచేయవద్దు, ఎన్నెన్నో శ్రమలు పెట్టుకో అన్నాడు. అన్ని శ్రమలకి కూడా నిలబడ్డాడు. భార్య వచ్చింది, ఎందుకయ్యా నీవు దేవుడు రోగంతో నీకు చీము రక్తములు కాస్తున్నాయి, ఆయనను తిట్టి మరణించు అని అంటే ఏమంటున్నాడంటే భ్రష్టురాలు అంటున్నాడు. ఆమెను గురించి మాట్లాడిన మాటని మనం చూసినప్పుడు మూర్ఖము దాని వల్ల మాట్లాడుద్దని ఆయన భార్యను మాట్లాడినట్టుగా దేవాతి దేవుడు ఆయన మేళ్ళు ఇచ్చినప్పుడు మనం పొందిన వారమేనా అని ఈ మాటని మనం అక్కడ చూస్తాం. 2వ అధ్యాయంలో చూడండి, ఆ మూర్ఖురాలు అందుకతడు మూర్ఖురాలు మాట్లాడినట్టు నీవు మాట్లాడుచున్నావు, మనము దేవుని వల్ల మేలు అనుభవించుదమా, కీడును మనం అనుభవింపదగదా? నేను ఈ సగతులో ఏ విషయమందని యోబు నోటి మాటతో నేను పాపము చేయలేదు. ఆ స్పెల్లింగ్స్ కూడా తేడా రాకూడదు నేను చెప్తున్నాను. ఈ యొక్క మీ దైవజనరాలు దేవుని చెంతకి వెళ్ళినప్పుడు నాకున్న ప్రియులందరూ మాట్లాడిన మాటలో దేవుని ఎరుగని వారు వాళ్ళందరూ, ఏంటి సార్ ఇలాంటి మంచి వాళ్ళకి ఇలాగ జరిగింది, దేవుడు ఏంటి సార్ అని అంటే మీరు ఆ మాటలు మాట్లాడొద్దని చెప్పారు.
కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుని యొక్క మహోన్నతమైన మహాకృపను బట్టి మనకు దేవుడు సమస్యలు ఇస్తాడు. సమస్యలు వచ్చినప్పుడు పడిపోకండి, సమస్యలు వచ్చినప్పుడు పడిపోకండి. ప్రతి సమస్యకి సమాధానం చెప్పాడు యోబు. దేవుని స్వయంగా చూడగలిగాడు, దేవుని ఆత్మతో నింపబడిన వాడుగా ఉన్నాడు, దేవుని కొరకు ప్రత్యేకమైనటువంటి బిడ్డగా ఉంటున్నాడని పరిశుద్ధ గ్రంథము తెలియచేస్తూ ఉన్నది. పరిశుద్ధ విశ్వాసులకు చెందినది. యోహాను 14:19 ఈ మాటను పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేస్తున్నాడు. పరిశుద్ధ విశ్వాసులు మన మామూలు వాళ్ళం కాదు. మనం అయినప్పటికీ మన యొక్క యోగ్యతను మనం పోగొట్టుకొని ఇంకా స్టిల్ వీఆర్ లాగరింగ్ బిహైండ్ ఇట్. ఆ రీతిగా దేవుడు మాట్లాడుతున్న మాట, అయితే మీరు నన్ను చూతురు, నేను జీవించుతున్నాను కనుక మీరును జీవితురు. ఆత్మను గురించి మాట్లాడినప్పుడు దేవుడు మాట్లాడుతున్నారు, మీరు నన్ను చూతురు. దేవుని చూడగలిగినటువంటి శక్తిని కూడా దేవుడు అనుగ్రహించాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క భాగాన్ని దేవుడు చూపించాడు. ఒక్కొక్క భక్తునికి సంపూర్ణమైన దర్శనాన్ని ఇచ్చాడు, ఒక్కొక్క భక్తునికి స్వరాన్ని వినిపించాడు. మన సంఘంలోనే నేను ప్రార్థన చేసుకుంటున్నాను, ప్రేయర్ టు ది ప్రేయర్ మీటింగ్. జడ్సన్ 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 అని మంచి స్వరంతో నన్ను పిలిచిన స్థితి విన్నాను. వెనక్కి తిరిగి చూసే ఒక్క పురుగు లేదు, ఒక్క మనుష్యుడు లేడు. దేవుడు, నీవు ఆత్మతో నింపబడినప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు. దేవుని స్వరమును వింటావు, నీకు ధైర్యాన్ని అనుగ్రహిస్తాడు, నిన్ను కృపలో భద్రపరుస్తాడు, నిన్ను శక్తివంతుడిని చేస్తాడు. ఆ స్థితిని నువ్వు ఎందుకు పొందలేకపోతున్నావు అని దేవుడు మాట్లాడుతున్న మాటని చూస్తున్నాం. 16వ అధ్యాయం యోహాను 14వ వచనంలో కూడా ఆత్మదేవుడు మాట్లాడుతున్న మాటని ఈ రీతిగా చూస్తూ వస్తున్నాం. ఆయన వాటిలోనివి తీసుకొని మీకు తెలియచేయను కనుక నన్ను మహిమ పరచును. ఎవరు? సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు దేవాతి దేవుని గురించి నీకు తెలియచేస్తాడు. ఆ స్థితిని నువ్వు ఎందుకు పొందలేకపోతున్నావని ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. నీవు ఆత్మతో నింపబడిన వాడు అన్న సంగతిని నువ్వు ఎందుకు గ్రహించలేకపోతున్నావు? సాధారణ మనుష్యుడిగానే, సాధారణ అన్యుడిగానే నువ్వు ఎందుకుంటున్నావని దేవుడి దినాన్ని నన్ను నిన్ను ప్రశ్నిస్తున్నాడు. ఎందుకు ఉండలేకపోతున్నావు? దేవుని వాక్యానుసారం బాప్తిసం తీసుకున్నవాడు కదా, ఆ రీతిగా నువ్వు ఎందుకు ఉండలేకపోతున్నావని ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. విశ్వాసులకు ఉన్నటువంటి అవసరమైనటువంటి 17వ హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 27వ వచనములో ఆత్మదేవుడు మాట్లాడుతున్నటువంటి మాటని ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వానిని చూచుచున్నట్లు స్థిర బుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయెను. అదృశ్యుడైన వారిని చూచుచున్నట్టు మోసెస్ సంగతి చెబుతున్నాడండి భక్తుడు. మోసే అదృశ్యుడైన వారిని చూశాడు. ఎట్లా? విశ్వాసంతో నీతియుక్తమైన జీవితం జీవించి. ఆయన నీకులాగా నాకులాగా మనుష్యుడిగానే పుట్టాడు. కాబట్టి దేవుని యొక్క ఆత్మ జ్ఞానము ఎందుకు మనం పొందలేకపోతున్నాం? ఎవరో ఒకరికే ఉందని ఆయన గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం? మనం ఎందుకు అట్టి స్థితిలోనికి ఎదగలేకపోతున్నామని పరిశుద్ధాత్మ దేవుడు ఈ కఠినమైన దినాల్లో మనతో మాట్లాడుతున్న స్థితిని మనమందరం మనం గుర్తించాలని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, ఇఫ్ యు డూ హ్యావ్ దట్ సార్ట్ ఆఫ్ మైండ్, నీకు అలాంటి స్థితి ఉంటే నువ్వు ఎలాగుంటావో కూడా పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. లైక్ ఎ సెడార్ ఆఫ్ లెబనాన్, లెబనాన్ లో ఉన్న ఆ యొక్క వృక్షము గురించి దేవాతి దేవుడు మాట్లాడుతున్నాడు. కీర్తనల గ్రంథము 92వ అధ్యాయము 12వ వచనములు ఆత్మదేవుడు మాట్లాడుతున్నటువంటి ఈ మాటను ఈ రీతిగా మనం తీసుకుంటున్నాం. కీర్తన 92:12వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్న 92వ అధ్యాయము 12వ వచనము. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములో వర్ధిల్లుదురు. నీతిమంతులు ఖర్జూర వృక్షములే మొవ్వవేయుదురు. మనకిచ్చినటువంటి యోగ్యత ఏంటంటే ఖర్జూర వృక్షము వలె మొవ్వవేయుదుము అనే మాట. ఖర్జూర వృక్షానికి ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ సార్ట్ ఆఫ్ వాటర్ అండ్ ఎనీథింగ్ ఎల్స్ ఇన్ ది
కాబట్టి దేవుని యొక్క ఆత్మీయతలో బడిపరిచేవాడు నువ్వు ఏ స్థితిలో ఉండకూడదు, మోగ వేసి నువ్వు అద్భుతమైన శక్తివంతమైన స్థితిని అనుభవిస్తావని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. ఆ రెండో మాట చూడండి, లెబనోను మీద దేవదారు వృక్షములే వారు ఎదుగుదురు. లెబనోను పర్వతము మీద దేవదారు వృక్షములు ఇప్పుడు ఏ ప్రాంతంలో కూడా లేవట. హిస్టోరియన్స్ ఆర్ స్పీకింగ్ నౌ. ఆ వృక్షమట దేవదారు వృక్షము. ఆ వృక్షాన్ని చూస్తే దేవుని యొక్క మహిమను ఆ వృక్షంలో చూస్తామట. 4 చెట్లు ఏమో ఉన్నాయని అంచనా వేశారు ఇప్పుడు ప్రపంచంలో దేవదారు వృక్షాలు. ఆ లెబనాను పర్వతము మీద ఈ ఏలియా అనే భక్తుడు నాకు చూశారు. ఆయన ప్రార్థన చేసి కర్మేలుకి వెళ్తాడు. ఆ పర్వతము మీద దేవదారు వృక్షాలు మధ్యన ఉండి ప్రార్థన చేసేవాడట. అందుకని ఏలియాకు దేవుడు ఇచ్చినటువంటి ఆత్మతో ఒక ఫైర్ బ్రాండ్ ప్రాఫెట్ గా అనేకమైనటువంటి అద్భుతాలు చేసి దేవుని మహింపరిచిన వాడిగా ఉంటున్నాడు. ఆ యొక్క దేవదారు వృక్షాలు ఎలాగుంటాయి అంటే మహిమాన్వితమైన స్థితిని కలిగి ఉంటాయి. నీవు కూడా అలాగ నిన్ను చూడగానే ఒక విధమైనటువంటి ఆత్మీయతో కూడిన స్థితిని ఎదుటివాడు అన్యుడు కూడా గ్రహిస్తాడు. నిన్ను గౌరవించే స్థితిని దేవుడు అనుగ్రహిస్తాడు. నీలో ప్రత్యేకమైన స్థితి ఉందని అన్యుడు కూడా నీ గౌరవాన్ని ఇస్తాడని నువ్వు గ్రహించాలి. అలాంటివి ప్రత్యేకించి నా స్వయంగా నేను అనుభవించానని మీ అందరికీ తెలియజేస్తున్నాడు. లైక్ కౌస్ ఇన్ ద స్టాల్. ఆ యొక్క మలఖైలో ఉన్నటువంటి మాటను చదువుకున్న 4వ అధ్యాయములో ఉన్న 2వ వచనాన్ని మనం చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం. 2 అయితే నా నామమందు భయభక్తులు గలవారికి మీరు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును కనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు. నువ్వు ఆత్మతో నింపబడిన వాడవైతే నీ శరీరంలో రోగం కూడా లేదు. శరీరంలో రోగం కూడా లేదు. ఆయన అంటున్నాడు, అక్కడ అంటున్న మాట చూడండి, ఆరోగ్యము కలుగజేయును, క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు వేయుదురు. ఆ స్థితిని దేవుడు నీకు అనుగ్రహించాడని నీవు గ్రహించాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలుస్తున్నాడు. ఇట్ ఏ హోలీ టెంపుల్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనము. హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆత్మదేవా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. 2:21లో ఉన్న సత్యాన్ని చదువుకుంటూ వస్తున్నాం. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. దేవునికి నివాస స్థలమైనటువంటి నీ శరీరాన్ని నీవు ఎందుకు ఆయన నివసింప చేయలేకుండా ఉన్నావు? ఆ స్థితి నీకు ఎందుకు లేదు అంటే ఇంకనూ లోకము వైపే చూస్తున్నాం, లోకేచ్ఛల వైపు చూస్తున్నాం. శరీరాన్ని మరణానికి గురి చేయట్లేదు, శరీరేచ్ఛలను మరణానికి గురి చేయట్లేదు. అందులో ఉన్న ప్రతి చిన్నది కూడాను గలతీలో మీరు చదువుకోండి, ప్రతి చిన్నది కూడాను మనం వదులుకోలేకపోతున్నాం. అందుకనే పరిశుద్ధాత్మను నీతో జీవించలేకపోతున్నాడు అనే సంగతిని మనం గ్రహించాలి. 2 పేతురు 3వ అధ్యాయం 18వ వచనంలో ఒక సత్యాన్ని, ఇన్ గ్రేస్, కృపను గురించి ఆయన మాట్లాడుతున్నాడు. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృప యందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. ఆయనకు ఇప్పుడును యుగాంత దినం వరకును మహిమ కలుగును గాక. ఆమేన్. యేసుక్రీస్తు అనుగ్రహించు కృప యందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. దేవుడు అటువంటి వాగ్దానాలు ఇచ్చాడన్న సంగతి కూడా మనం మర్చిపోతున్నాం. అటువంటి వాగ్దానాలను మనం కైవసం చేసుకుందాం. ఆయన నాలెడ్జ్లో, ఆయన జ్ఞానంతో మనం ఉందామని, మరి ఈ లోక జ్ఞానం చొప్పున జీవించడానికి ప్రయత్నం చేయొద్దు. దానిని వదిలిపెట్టండి. కనీసం డిగ్రీస్ కొద్దిగా వదులుకుంటారండి. గాడ్ విల్ బి డూయింగ్ వండర్ఫుల్ థింగ్స్. అనేకమైన సమస్యలు వస్తాయండి, అనేకమైనగా మనల గురించి కూడా మాట్లాడతారండి. పట్టించుకోవద్దు. యేసయ్యను కూడా ఎలాగన్నారు తెలుసా? సమరయుడు అన్నారు, వడ్రంగివాని పిల్లవాడు అన్నారు. ఆ దేవుడు అన్నారు సమరయుడు అంటే మీకు తెలుసా?
ఒక అమ్మకి అయ్యకి పుట్టినవాడు మన భాషలో కాదు, ఒక జాతికి చెందినవాడు కాదంటే మీ తెలుగు భాషలో మన ఇండియాలో ఉన్న భాషను మీరు తెచ్చుకోండి. ఇప్పుడు మాట్లాడటానికి మంచిది కదా ఆ మాటలు. అయినప్పటికీ నేను దేవుడైతే నెవర్ కేర్డ్, అవన్నీ కూడా నా దేవుడు పట్టించుకోలేదు. అలాంటి చులకనతో కూడిన మాటలను నా దేవుని మాట్లాడిన ఒప్పుకున్నాడు. వేదనతో కూడిన మాటలవి, వేదనతో కూడిన మాటలు. కాబట్టి అలాంటివి నీకు నాకు వస్తాయి. ఎందుకు నువ్వు ఆత్మీయతను పోగొట్టుకుంటావు? వద్దు. అనేకమైన మాటలు మాట్లాడొచ్చేమో, కానీ లీవ్ దోస్ థింగ్స్ అండ్ లుక్ ఎట్ ద గాడ్. నీ ఆత్మీయతలో నువ్వు ఉండని పరిశుద్ధాత్మ దేవుడు నాతో నీతో మాట్లాడుతున్న స్థితిని మనము గ్రహించబద్దలమవుతున్నాం. ఇంటూ క్రైస్ట్ ఇన్ ఆల్ థింగ్స్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనములో ఆత్మదేవుడు మాట్లాడుతున్న మాటని ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయముల్లో ఎదుగుదము. క్రీస్తు వలె ఉండుటకు మనం ఎదగాలి. మన వలె మనం పుట్టే మామూలే, కానీ ఆయన వలె ఎదగటానికే నిన్ను రక్షించుకున్నాడు. అందుకే నీ బాప్తిసం తీసుకున్నావు, అందుకే ఆయన రక్తంతో శుద్ధీకరించబడ్డావు, అందుకే నీ పాపములు ప్రోక్షించబడ్డాయి. నీ రక్తంతో ప్రోక్షించబడే ద్వారా నీ పాపములు ప్రక్షాళన కాబడ్డాయి. ఆ స్థితి కూడా మనం మర్చిపోయాం. ఆయన వలె మనం ఒకటి పోలిక చేసుకుంటాం. ఒక పోలిక నీకు అవసరం లేదు. లోకంలో ఏ దైవజనుడైనా ఆయన పోలిక నీకు అవసరం లేదు. నీకు కావాల్సిన క్రీస్తు పోలికే. ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు చూడండి ఆయన మాట. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు, సత్యము చెప్పుచు, సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనల్ని మనం విషయంలో ఎదుగుదాము. సత్యము మాట్లాడటం అనేది దేవుడు ప్రజాజ్ఞలో అబద్ధం ఆడరాదని ఒక మాట మాట్లాడారు. చూస్తానికి చిన్న మాటే, కానీ కుటుంబాలు నాశనం అవుతాయి, లోకము నాశనం అయింది, దేశాలు నాశనం అవుతాయి, కుటుంబంలో ఉన్న ప్రతి పరిస్థితి నాశనం అవుతాయి ఒక అబద్ధం వల్ల. సత్యం మాట్లాడాల. సత్యము దానికి లోక విరోధి అట. ముక్కుసూటిగా మాట్లాడినాడు చెడ్డోడు, మంచి సలహా ఇచ్చినా కూడా దాన్ని వినడు. లౌకికంగా మాట్లాడాలంట. సత్యం అంటే లౌకికంగా మాట్లాడితే సత్యం రాదు. దేవుడు సత్యాన్ని మాట్లాడమన్నాడు. ఆయన సత్యవంతుడు, ఆయన సత్యమైన దేవుడు. కాబట్టి సత్యము ఉండి యేసు వలె ఎదుగుతానికి ప్రయత్నం చేసినాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీతో జీవిస్తాడని ఆత్మదేవుడు మాట్లాడుతున్న మాటని మనం గ్రహించబద్దలమవుతున్నాం. జూడు యూదాలో లోకరీతిగా ఉన్నటువంటి మనుషుని యొక్క మనస్తత్వాన్ని గురించి అక్కడ తెలియజేస్తున్నాడు. యూదా భక్తుడు ఆత్మవశుడు ఒక్క పేజీ రాస్తాడు, కానీ పరిశుద్ధ గ్రంథమంతా అందులో లిఖిస్తాడు. 19వ వచనము చూడండి, అక్కడ అంటున్నాడు చూడండి. అట్టివారు ప్రకృతి సంబంధులను ఆత్మలేని వారిని ఉండి భేదములు కలుగ చేయించున్నారు. అట్టివారు అని చెప్తున్నాడు, కంజక్టివ్ సెంటెన్స్. దాన్ని పైన చెప్తున్నాడు చూడండి, ఎట్టివారు వాళ్ళు. అయితే ప్రియులారా, అంత్యకాలమందు తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచు పరిహాసకులుందరని మన ప్రభు అయిన యేసు క్రీస్తు అపొస్తలులు పూర్వమందు మీతో చెప్పిన మాటలు జ్ఞాపకము చేసుకునండి. భక్తిహీనమైన దురాశలతో కూడిన జీవితాన్ని వదలండి. పరిశుద్ధాత్ముడు నీతో ఆత్మ లేని వారు అంటున్నాడు. ఆత్మ అనేది మనకి ఫండమెంటల్ ఫర్ ది క్రిస్టియన్ బిలీవర్స్ అన్న సంగతిని మనం గ్రహించలేకపోతున్నామని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. న్యాచురల్ మ్యాన్ అంటారంటే వీళ్ళని ప్రెకిటోస్ అని గ్రీక్ భాషలో ఉంటుంది. న్యాచురల్ మ్యాన్, ప్రకృతి సంబంధమైనటువంటి సెన్షువల్ థింగ్స్, లోకరీతిగా ఉన్న మాటల గురించి మాట్లాడుతున్నాడు. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 29వ వచనంలో ఆత్మదేవుడు మాట్లాడుతున్న మాటని ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. 1:29 అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, లోభము కూడా చాలా జాగ్రత్త. లోబికి 700 నష్టమైనట్టుంటారు. లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరమని వాటితో నిండిన వారై ఇక అంత కొండిగాడు నెపవాది ఈ మాటలని రాస్తాడు. వీటన్నిటిని న్యాచురల్ మ్యాన్, ప్రకృతి సంబంధమైన మనుషుడికి. కానీ మనం ఆత్మ సంబంధమైన మనుషులము, ఆత్మతో నింపబడిన వారము, ఆత్మ జ్ఞానము కలిగిన వారము,
మనం అట్టి స్థితిని కలిగి ఉండి జీవించాలి, కానీ లోక మర్యాదల చొప్పున జీవించకూడదని ఆత్మదేవుడు మాట్లాడుతున్న మాటలన్నీ మనం గ్రహించాలని పరిశుద్ధాత్మదేవుడు మనతో తెలియచేస్తున్నారు. అదే రీతిగా గలేషియన్స్ లో ఉన్న మాటను చదువుకున్నాం. ఆ 5:19 మనం ఎప్పుడు చదువుకునే మాట గ్రంథం, పరిశుద్ధ గ్రంథములు 5:19. హల్లెలూయా. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. 17. వాటన్నిటి కూడా నేను డిఫరెన్స్ దాసి ఒక షీట్ మన సంఘానికి ఇచ్చాను. కొన్ని తెలుగు మాటలకి అర్థం కూడా తెలియదు మనకి. కాబట్టి ఇవన్నీ కూడాను శరీరేచ్ఛలకు సంబంధించిన క్రియలని మనం వదులుకోవాలి. అందులో ఉన్నటువంటి కక్షలు, మత్సరములు, ఈర్ష్యలు, అసూయలు, వీటితోనే మన సంఘం చచ్చిపోతుంది. నీకున్నటువంటి యోగ్యతను, పరిశుద్ధాత్మను వదులుకుంటున్నామని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి యూ షుడ్ బి ఎ స్పిరిచువల్ ఇండివిజువల్. స్పిరిచువల్ గా ఉండాలి. ఆత్మతో నువ్వు నశింపకూడదని ఆత్మదేవుడు మాట్లాడుతున్నటువంటి మాటను మనం గ్రహిస్తున్నాం. దేవుని ఇంటి వారమని, మనం తండ్రి అయిన దేవుని సన్నిధికి చేరేవారమని మనముగా గుర్తించి మన జీవితాలను గడపాలని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, హూ ఫాలోస్ ద థింగ్స్ విత్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మతో ఉండి ఆయన మా కొన్ని అద్భుతమైన మాటల్ని పౌలు భక్తుడు తెలియజేసిన మాటలు మన గురించి మనం తెలియజేసుకొని మనకు బలపడ్డాం. 2వ అధ్యాయం 15వ వచనంలో 1 కొరింథీయులు చెప్తున్నాడు చూడండి. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును. ఆత్మ సంబంధమైన వాడు అన్నిటినీ వివేచించును. న్యాచురల్ మ్యాన్ కి మనకి తేడా చెప్తున్నాడు. నువ్వు అలాంటి వాడిగా ఉండాలంటున్నాడు. అతడు ఎవరి చేతనే నువ్వు వివేచింపబడడు. ఎవరు అతన్ని క్రిటిసైజ్ చేసేదానికి ఛాన్స్ లేదని పౌలు భక్తుడు తెలియజేసిన మాటని మనం గుర్తించుకోవాలి. మరి యొక్క సత్యం ఆయనే చెప్తున్నాడు చూడండి. 3వ అధ్యాయం 1వ వచనము. సహోదరులారా, ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతే శరీర సంబంధమైన మనుషులేనియు క్రీస్తునందు పసిబిడ్డలేనియు మీతో మాట్లాడవలసి వచ్చెను. ఆత్మ సంబంధమైన మనుషులు ఎలాగుంటారంటే, నీ యొక్క ఆత్మీయతతో కూడినటువంటి స్థితి ఎదుటి వారికి తెలిసిపోయి వేరే టాపిక్స్ ఉండవు, లోక టాపిక్స్ ఉండవు. దేవుని గురించే మాట్లాడుకుంటారు, పరమ సత్యాల గురించి మాట్లాడుకుంటారు, అద్భుతమైన శక్తిని మన జీవితాల్లో కలిగజేసే స్థితిని గురించి మాట్లాడుకుంటారన్న సంగతిని మనం గుర్తించాలి. అదే అధ్యాయంలో 14లో ఇంకో మాట చెబుతున్నాడు ఆయన 37వ వచనం గురించి. ఎవడైనను తాను ప్రవక్తనైనను ఆత్మ సంబంధినైనను తలంచుకొని నేను మీకు వ్రాయించున్నవి ప్రభు యొక్క ఆజ్ఞలైనతడు దృఢముగా తెలుసుకునవలెను. ఎవడైనను తెలియని వాడైతే తెలియని వాడుగానే ఉండనివ్వు. దేవుని మాటను విన్నప్పుడు అది ఆత్మ సంబంధమైన వాడికే గ్రహింపు ఉంటుందని చెప్తున్నాడు. నువ్వు వాక్యాన్ని విన్నప్పుడు ఆత్మ సంబంధిగా ఉండటానికి నువ్వు ప్రయత్నం చేయాలని పరిశుద్ధాత్మ దేవుడు నాతో నీతో మాట్లాడుతున్న స్థితిని మనము గ్రహించబద్దలమవుతున్నాం. హోషేయ భక్తుడు 9వ అధ్యాయము 7వ వచనములో ఈ సత్యాన్ని మనకు తెలియజేస్తున్నాడు. హోషేయ భక్తుడు 9వ అధ్యాయము 7వ వచనములో ఈ సత్యాన్ని మనకు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం. శిక్షా దినములు వచ్చే ఉన్నవి, ప్రతీకార దినములు వచ్చే ఉన్నవి. తాము చేసిన విస్తారమైన దోషమును, తాము చూపిన విశేషమైన పగను ఎరిగిన వారై తమ ప్రవక్తలను అవివేకులను దురాత్మను అనుసరించిన వారు వెర్రి వారిని ఇశ్రాయేలీయులు తెలుసుకుందరు. ఈ లోకంలో సత్యము చెప్పినప్పుడు ఆయన గురించి దురాత్మతో చెప్తున్నాడు అనే మాటలు కూడా ఉంటాయట. కాబట్టి ఎప్పుడు ఈ రోజుల్లో జరుగుతున్నటువంటి మాట. కాబట్టి సత్యాన్ని మీరు గ్రహించి ఆయన కొరకు సిద్ధపరచబడినటువంటి జీవితాలు కలిగి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న స్థితిని మనము గ్రహించబద్దలమవుతున్నాం. కాబట్టి దేవుని యొక్క ఆత్మీయతలో బలపరచబడినటువంటి మనము ఆత్మీయ ఎదుగుదల మనకు ఉండాలని ఆత్మదేవుడు మాట్లాడుతున్న స్థితిని మనం గ్రహించబద్దలమవుతున్నాం. 10-12 రకాలైన స్పిరిచువల్ థింగ్స్ ఉన్నాయి. వాటికి మన సమయం లేదు కాబట్టి మనము న్యాచురల్ ప్రకృతి సంబంధమైన మనుషుడిగా ఉండటానికి మనం ప్రయత్నం చేయొద్దు. ఆత్మీయతో కూడిన జీవితాన్ని మనం కలిగి ఉండి దేవుని కొరకు సిద్ధపరచబడినటువంటి
క్రియలు మనం కలిగి ఉండాలని కొలొస్సియన్స్ 1:9 చదువుకొని ముగించుకుందాం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. అందుచేత ఈ సంగతి వినినాటి నేమును మీ నిమిత్తం ప్రార్థన చేయుట మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గలవారును ఆయన చిత్తమును పూర్ణంగా గ్రహించువారనై. ఆత్మ సంబంధమైన జ్ఞానము, సంపూర్ణమైన జ్ఞానం, వివేకము మనకు ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. దేవుడి యొక్క మనస్సును, మనం చిత్తాన్ని తెలుసుకుందాం. దేవుడు మన జీవితాలని ఆశీర్వదించి భద్రపరిచి బలపరిచి కృపలో ఆయన యొక్క శక్తివంతమైన స్థితిగతులు అనుగ్రహించునుగాక. ఆమేన్. శాశ్వతమైనది నీవు నా ఎడ చూపిన